సో ఇప్పుడు మనం అసలు రీబాల్ చేసినప్పుడు ఏమేమి చేయాలనేది, ఓకేనా, ఏ విధంగా తీయాలనేది ఇది చూసుకుందామండి. సో ఓపెన్ ఐసీ, సో వీటిని ఓపెన్ ఐసీస్ అంటాం మనం. సో ఆల్రెడీ ముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఓపెన్ ఐసీలో ఇది ఒక గ్లాస్, ఓకే, ఇది వచ్చేసి ఒక గ్లాస్ ఐసీ, దీనిపైన పేరు PM8956, ఓకే. సో ఇప్పుడు ఈ ఐసీని మనం రిమూవ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఐసీని రిమూవ్ చేసినప్పుడు, ఓకేనా, సో ఏ వర్క్ చేసినా కానీ ఇలా ఒక టిష్యూ పేపర్ పెట్టుకోవాలండి, ఓకే. ఇది ఎందుకంటే హీట్ని అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఓకే. సో నేను టిష్యూ పేపర్ మీద బోర్డు పెట్టుకున్నాను. సో ఇది మన PM8956. సో ఇది ఓపెన్ ఐసీ. ఇప్పుడు దీన్ని మనం ఎలా రిమూవ్ చేయాలి, ఏమేమి తీసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే బ్లోర్తో హీట్ చేస్తున్నాను. లైక్ ఒక్కసారి దీన్ని లైట్గా నేను ఏం చేస్తున్నాను అంటే ప్రీ హీట్. సో ప్రీ హీట్ చేసి దీనికి నేను కొంచెం ఫ్లెక్స్ అనేది అప్లై చేస్తాను. ఇలా ప్రీ హీట్ చేసి అప్లై చేయడం వల్ల ఈ ఫ్లెక్స్ అనేది ఆటోమేటిక్గా మన ఐసీ కిందకి ఎక్కడికి వెళ్ళాలి, ఐసీ దగ్గర కరెక్ట్గా వెళ్తుంది, ఓకే. సో లెక్స్ అండ్ ఇప్పుడు మనం ఐసీని రిమూవ్ చేస్తున్నాం. సో ఐసీని రిమూవ్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఐసీని మన కంఫర్ట్గా, ఓకే, మన ట్విజర్తో కంఫర్ట్గా దీన్ని పట్టుకుంటేలాగా జస్ట్ ఇప్పుడు మనం ట్విజర్తో ఒక మంచి ట్విజర్ తీసుకోండి అండ్ జస్ట్ ఇలా నేను హోల్డ్ చేసి పట్టుకున్నాను చూడండి ఇలా, ఓకే. అంటే బోర్డ్ని కొంచెం పైకి లేపుతున్నాను, ఓకే. కొంచెం బోర్డ్ని పైకి లేపి జస్ట్ మన బ్లోవర్తో జస్ట్ హీట్ అప్లై చేయండి. సో మీరు ఏం అవసరం లేదు, జస్ట్ ఆటోమేటిక్గా ఫ్లెక్స్ అనేది దాని కిందకి వెళ్ళిపోతుంది. కనిపిస్తుందండి మీకు? సో నేను బోర్డుని కొంచెం హైట్ లెక్క పెట్టుకున్నాను. సో ఎప్పుడైతే ఐసీ మనకు ప్రాపర్గా అయిందో ఆటోమేటిక్గా ఐసీ మన చేతికి వచ్చేసి బోర్డు అనేది కిందకి వెళ్తుంది. చూడండి, ఓకే. సో ఐసీ ప్రాపర్గా వచ్చేసి మనకి ఏ కాంపోనెంట్ ఏమీ పోకుండా క్లియర్గా మనకి, ఓకే, ఐసీ వచ్చేసింది. మీరు ఐసీని కూడా చూడవచ్చు. సో ఇది చూడండి, ఇది మనకు వచ్చేసి ఓపెన్ ఐసీ అండి, దీనికి ఎలాంటి గ్లూ ఉండదు, ఓకే. ఈ సైడ్ మనకి బ్లాక్గా కనిపిస్తుంది అంతే అది, ఓకే. సో ఇది ఓపెన్ ఐసీ, గ్లాస్ ఐసీ. ఇప్పుడు ఐసీని రిమూవ్ చేశాక ఐసీని మనం పక్కన పెట్టుకున్నప్పుడు దీన్ని ఎలా చేయాలో ఏంటో చూద్దాం. సో ఐసీని మనం పక్కన పెడుతున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డ్ని మనం ఏం చేయాలంటే ఫిల్ చేయాలి, బోర్డ్ని ఫిల్ చేయాలి. సో ఫస్ట్ బోర్డ్ని ఫిల్ చేయడానికి మనం దీన్ని ఒక 5 seconds కూల్ అవ్వనివ్వండి. ఈ బోర్డ్ని ఐసీని పక్కన పెట్టుకుంటున్నాం. సో దీన్ని ఇప్పుడు నేను పీసీబీ స్టాండ్కి కనెక్ట్ చేస్తాను. పీసీబీ స్టాండ్, ఓకే. సో బోర్డు నేను ఇప్పుడు పీసీబీ స్టాండ్కి పెట్టుకున్నాను క్లియర్గా. రైట్, చూడండి బాల్స్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చినాయి, క్లియర్గా ఉన్నాయి బాల్స్ అన్నీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఐసీని, ఈ బాల్స్ మనకి ఏదైతే ఉందో మనం నిన్న మాట్లాడుకున్నది పీపీడి, మనం 183 గురించి మాట్లాడుకున్నాం. సో లైక్ మనకి పీపీడి వచ్చేసి 183 degrees, 183 మనం యూజ్ చేసేది. బట్ కంపెనీ వల్ల వాడేది 217 degrees ఉంటుందండి, 217. సో ఈ 217 degrees ఉన్న పీపీడీని మనం డౌన్ గ్రేడ్ అంటే 183లోకి కన్వర్ట్ చేయాలి. సో అంటే సో మన దగ్గర ఉన్న లెడ్ వైర్ కూడా మీకు 183 ఉంటుంది. లెడ్ వైర్, ఈ లెడ్ వైర్ కూడా 183.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ బోర్డ్ని, ఏదైతే ఈ బోర్డు ఉందో ఈ బోర్డ్ని మనం డౌన్గ్రేడ్ చేసుకోవాలి. లైక్ సో ఫస్ట్ పేస్ట్ అప్లై సమ్ పేస్ట్, ఫ్లెక్స్ అప్లై చేయండి. అండ్ దీంతో ఒక బాల్, ఓకే. సో ఇక్కడ చూడండి, మన ఐరన్తో దాన్ని తగలకుండా జస్ట్ మన లెడ్ని 217 degreesగా 217 ఉన్నదాన్ని 183గానే కన్వర్ట్ చేస్తాం. సో కంఫర్ట్ ఎలా ఉందో అలా కంఫర్ట్గా మీకు చూసుకుని, సో మొత్తాన్ని ఆ బాల్స్ని మనం ఏదైతే 183 217 ఉందో దాన్ని జస్ట్ అన్నిటిని అప్లై చేసి 183 కింద నేను కన్వర్ట్ చేశాను. సో ఇప్పుడు ఇది చూస్తే మీకు దీన్ని క్లీన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఒక కాటన్ తీసుకుని సో దీన్ని ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు. సో చూడండి, టోటల్ క్లీన్ అయిపోయింది. బట్ టోటల్ క్లీన్ అయింది అంటే దీన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక బాల్ పైకి ఒక బాల్ కిందకి ఉంది, కొన్ని బాల్స్ పైకి కొన్ని బాల్స్ కిందకి, ఎందుకంటే మనం లెడ్ అప్లై చేసాం కాబట్టి ఒక బాల్ కిందకి ఒక బాల్ పైకి ఉంటుంది. దీనిలో ఇలా బాల్స్ ఒకదాని కిందకి పైకి ఉంటే మనకి ఐసీ అనేది ప్రాపర్గా కూర్చోదు. కాబట్టి దీన్ని మనం విక్తో దీన్ని ఏం చేయాలంటే మొత్తాన్ని క్లియర్ చేయాలి, అంటే సమానంగా చేయాలి, మొత్తం ఫ్లాట్గా ఉండేలా చేసుకోవాలి. సో మొత్తం ఫ్లాట్గా ఉండేలాగా చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం విక్ వైర్ తీసుకోండి. దిస్ ఇస్ విక్ వైర్, సమ్ పేస్ట్. మీకు చూపించడానికి నేను 2 సార్లు ఫ్లెక్స్ అప్లై చేసి క్లీన్ చేసి చూపిస్తున్నాను. మీరు ఎట్ ఎ టైం డౌన్గ్రేడ్ చేయగానే కూడా మీరు విక్ చేసేయచ్చండి. సో చిన్నగా కట్ చేసుకోండి. విక్ వైర్ని కట్ చేసుకుని జస్ట్ ఈ విధంగా దీన్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మన హీట్తో దీన్ని క్లీన్ చేసుకోండి. ఒకసారి హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యాక జస్ట్ దీన్ని క్లీన్ చేస్తే మీకు క్లీన్ అయిపోతుంది. సో మొత్తం ఫ్లాట్ అయిపోతుంది. చూడండి, అయిపోయింది, కంప్లీట్ ఫ్లాట్. ఫ్లెక్స్ అప్లై చేసుకోవాలంటే ఫ్లెక్స్ నీట్గా ఉండాలి. సో ఏవైతే చిన్న చిన్నగా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగమైపోయినాయంటే క్లియర్ అయిపోయినాయి. చూడండి, సో కంప్లీట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందండి. ఒకసారి మీకు ఇది క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, కంప్లీట్గా క్లీన్ అయిపోయిందండి. సో ప్రతి బాల్ క్లియర్గా ఉంది. ఒక బాల్ కూడా ఏం డ్యామేజ్ అవ్వలేదు, ఒక బాల్ కూడా ఓడిపోవడం ఏమీ లేదండి. మనం ప్రాపర్ హెయిర్ పెట్టామంటే ఐసీకి ఎలాంటి డ్యామేజ్ రాదు, పక్క కాంపౌండ్కి ఏం డిస్టర్బెన్స్ ఉండదు, చాలా నీట్గా వచ్చేస్తుంది. సో ఇదే సో కంప్లీట్ ఐసీ. ఓకే, సో ఇప్పుడు మనకి బోర్డుకి సంబంధించిన వర్క్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ ఐసీ, సో మనం రిమూవ్ చేసిన ఐసీ రైట్. సో ఇది ఐసీ అండి, క్లియర్ కనిపిస్తుంది మీకు. సో దీంట్లో చూడండి, ఇదంతా కూడా మళ్ళీ మనకి ఎంత డిగ్రీ 217 degrees పీపీడీ. దీన్ని మళ్ళీ మనం కన్వర్ట్ చేయాలి 183 degrees. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేయాలంటే మనం 183కి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ నేను దీన్ని జూమ్ అవుట్ చేస్తున్నాను.
zoom out. Okay, so రైట్. సో దీన్ని మనం మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, 183. సో ఫస్ట్ పేస్ట్, అండ్ కొంచెం లెడ్, బాల్ అండ్ ట్విజర్తో చేసి జస్ట్ ఒక్కసారి హోల్డ్ చేసి పెట్టు, జస్ట్ లైక్. సో మీ ఐసీకి ఏమి, ఇది గ్లాస్ ఐసీ అండి, ఐరన్ ఏమాత్రం టచ్ అవ్వకూడదు. టచ్ అవ్వకుండా జస్ట్ బాల్స్ మాత్రమే క్లీన్ చేయండి, అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేసామంటే 183కి కన్వర్ట్ చేసాం మనం, 183. సో దీన్ని ఒకసారి క్లీన్ చేద్దాం ఐసీని. క్లీన్ అయిపోయిందండి ఇప్పుడు ఐసీ పర్ఫెక్ట్గా. సో నెక్స్ట్ స్టెప్ ఐసీ రీపాలింగ్. టిష్యూ పేపర్ తీసుకోండి. సో ఐసీ రివాల్వ్ చేసే ముందు మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో దీంట్లో మనకి రా మెటీరియల్ ఉంటుందండి, ఆయిల్ బేస్డ్ ఉంటుంది. ఇది మన పీపీడీ పేస్ట్. సో దీన్ని మనం ఏం చేద్దామంటే టిష్యూ పేపర్లో, చిన్న టిష్యూ పేపర్ తీసుకుని టిష్యూ పేపర్లో దీన్ని కొంచెం తీసుకున్నాం, టిష్యూ పేపర్ తీసుకుని దీన్ని ఏం చేద్దామంటే దీన్ని ఇలా ఒక్కసారి ఫోల్డ్ చేస్తే చూడండి. సో మనం ఇలా టిష్యూ పేపర్ పెట్టడం వల్ల ఈ ఆయిల్ మొత్తాన్ని ఇది ఏం చేస్తుందంటే తీసేసుకుని ఓకేనా డ్రై అయిపోతుంది. ఇదంతా వచ్చేసి మనకి ఇలా పీపీడీని కొంచెం డ్రై చేసుకోండి టిష్యూ పేపర్లో. నెక్స్ట్ ఇప్పుడు మన ఐసీ కరెక్ట్గా ఉందండి, పర్ఫెక్ట్గా. ఓకే, ఈ ఐసీకి మీరు విక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ అప్ అండ్ డౌన్ బాల్స్ ఉన్నా మనం స్టెన్సిల్ పెట్టి మనం రీబాల్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఒకే లెవెల్లోకి వచ్చేస్తాయి. సో యూనివర్సల్ స్టెన్సిల్ తీసుకోండి. సో ఇది మనకు దేంట్లో సెట్ అవుతుంది చూసుకోండి కరెక్ట్గా. మనకి ఇలా ఈ విధంగా చూసుకోవాలి ఒక్కో దాంట్లో. సో దీంట్లో వచ్చేసి మనకి దీంట్లో సెట్ అయిపోతుంది అది. ఇది చూడండి, రైట్. ప్రతి బాల్ క్లియర్గా కనిపించాలండి దీంట్లో, కంప్లీట్గా క్లియర్గా ఉండాలి. కొంచెం జూమ్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా మనకి ఇప్పుడు దీంట్లో అప్ అండ్ డౌన్స్ బాల్స్ ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు మనం వేసిన పీపీడీతో మొత్తం ఇదంతా కూడా ఒకే లెవెల్లోకి వచ్చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం పీపీడీని జస్ట్ కొంచెం పీపీడీ ఏదైతే తీసుకుని జస్ట్ ఒక్కసారి జస్ట్ ఇలా అన్నది అయితే అయిపోయాక ఒక క్లాత్ జస్ట్ ఒకసారి క్లీన్ చేస్తున్నాను నేను. క్లీన్ చేసి జస్ట్ దీన్ని హోల్ ఇలా పెట్టుకోండి. జస్ట్ ప్రెజర్తో జస్ట్ ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదండి, లైట్గా చేయాలి, ప్రెజర్ ఇవ్వద్దు. చూడు ఒకసారి స్టెన్సిల్ పెట్టేసి ఒక సైడ్ ఒక కార్నర్లో పెట్టేయండి ఈ విధంగా.
చూడండి మెల్లింగా రీబాల్ అవుతుంది. రీబాల్ సో పర్ఫెక్ట్. సో రీబాల్ అంతా పర్ఫెక్ట్ అయిపోయింది. ఓకే, సో దీంట్లో మనకి అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదండి, అవి ఎన్సీస్, నో కనెక్షన్స్, అక్కడ అసలు బాలే లేదు. సో ఒకవేళ మీకు అలా చూసుకోవాలంటే మనం రిమూవ్ చేసాక ఒకసారి వెనక్కి తిప్పండి. సో ఇప్పుడు మనం ఇది యూనివర్సల్లో చేసాం అంటే ఎక్స్ట్రా పీపీడీ అనేది వేరే బాల్స్ కూడా వెళ్తుంది కాబట్టి ఫస్ట్ ఒకసారి ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో వీటిని రిమూవ్ చేసాం, దేనికి అటాచ్. ఓకే, ఇవన్నీ ఎక్స్ట్రా, మనకు అవసరం లేదు అవి అయిపోయింది. సో నెక్స్ట్ ఇటు తీసుకొచ్చి నెక్స్ట్ ఒక్కసారి చూడండి, దీన్ని కార్నర్స్లో ఏదైతే ఉందో ఈ కార్నర్లో ఒకసారి, మిడిల్లో ఒక్కసారి, లాస్ట్లో ఒకసారి. సో ఇలా చేస్తే ఈ ఐసీ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఐసీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి, ఎక్స్ట్రా బాల్స్ ఏం లేకుండా ఐసీ అనేది ప్రాపర్గా రీబాల్ అయిపోయింది. ఇది ఒకవేళ అప్ అండ్ డౌన్స్ ఏమైనా మీకు అనిపిస్తున్నాయి అది ఇది అనిపిస్తే ఒక్కసారి దీని మీద పేస్ట్ పెట్టి జస్ట్ ఇలా పేస్ట్ పెట్టండి, ఒకసారి రీఫ్లో చేయండి. కార్నర్ నుంచి జస్ట్ అన్నీ కూడా సెట్ అయ్యి ఒకటే టైప్లో బాల్స్ వస్తాయి. సో అన్నీ కూడా ఒకే లెవెల్ అయిపోయినాయి బాల్స్ క్లియర్గా. సో అలా ఐసీని రీబాల్ చేయాలి. ఐసీ రీబాల్. నెక్స్ట్ సో ఇప్పుడు అంతా ఓకే అయిపోయిందండి. ఇప్పుడు ఐసీని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఐసీని మనం ఇన్స్టాల్. ఓకే, ఇన్స్టాల్ చేసినప్పుడు ఫస్ట్ ఒకసారి మనం ఏం చేస్తారంటే ఫ్లెక్స్ అప్లై చేసుకోవాలి. ఏం అప్లై చేసుకోవాలి? ఫ్లెక్స్. సో దీని మీద మనం లైట్గా ఫ్లెక్స్ అప్లై చేయాలి. జస్ట్ లైట్గా ఏం చేయాలంటే లైట్గా ఒక ఫ్లెక్స్ అప్లై, ఫ్లెక్స్ మొత్తం అంతా సో నెక్స్ట్ ఐసీని దీని మీద ప్లేస్ చేయాలి. సో చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా ఐసీని యాజ్ ఇట్ ఈజ్గా కూర్చోబెట్టండి. మీరు ఇంకా ట్విజర్తో ఏం టచ్ చేయ అవసరం లేదు. జస్ట్ ఒకసారి హీట్ చేయండి ప్రాపర్గా. హీట్ అది ఆటోమేటిక్గా కూర్చుంటుందండి. నేను ఇక్కడ చూడండి కార్నర్ సరిగ్గా పెట్టలేదు, ప్రాపర్గా వస్తుంది అది ఆటోమేటిక్గా. మనకి బయట లోపల వేసిన పేస్ట్ బయటకు వస్తుంది, అది చూడండి కదులుతుంది ఐసి. చూడండి ప్రాపర్గా చూడండి. కూర్చుండిపోయిందండి ఐసి. సో జస్ట్ లైక్ ఒక్కసారి అట్లా షేక్ చేయండి అయితే. సో ఇప్పుడు ఐసీ ప్రాపర్గా కూర్చుందండి. మనం పెట్టినప్పుడు ఇది కార్నర్ కొంచెం ఇటు కొంచెం అటు ఉండే, కానీ ఇప్పుడు ప్రాపర్గా ఐసీ ప్రాపర్గా కూర్చుంది. మనం షేక్ చేయడం వల్ల అది ప్రాపర్గా కూర్చుందా లేదా, కూర్చోకపోతే అక్కడే ఉండిపోతుందండి ఇది.
అలా లైట్గా ఒకసారి షేక్ చేసి చూసుకోవాలి. అంతా అయిపోగా ఒకసారి దీన్ని క్లీన్ చేసుకోండి. కంప్లీట్ అయిపోయింది. సో ఓపెన్ ఐసిస్కి వేయాలి అంటే మనం చేయాల్సిన పరిస్థితి ఇలా చేయాలండి. ఏదైనా ఓపెన్